థగ్ లైఫ్ ఈ రోజే రిలీజ్ అయింది. ఒక మచ్ యాంటిసిపేటెడ్ యాక్షన్ డ్రామా. గ్యాంగ్స్టర్ లైఫ్ ని చూపించే విధానం కొత్తగా ఉంటుందని నేను ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది డైరెక్ట్ చేసింది మణిరత్నం గారు అండ్ స్టారింగ్ కమల్ హాసన్ సార్. సో సినిమా చూస్తాను. లెట్స్ డైవ్ ఇన్ టు ద రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్. నేను మీ భరద్వాజ్ అండ్ దిస్ ఈస్ అవర్ ఛానల్. థగ్ లైఫ్. వాట్ ఈస్ థగ్ లైఫ్? ఇట్స్ ఎ డేంజరస్ లైఫ్ స్టైల్. గ్యాంగ్స్, పవర్, వైలెన్స్ చుట్టూ తిరిగే ఒక లైఫ్ స్టైల్ ఇది. మన అనుకునే వాళ్ళని నమ్మలేం. చుట్టూ వైలెన్స్ ఉంటుంది, ఎటు చూసినా పావులు ఉన్నట్టు ఉంటుంది, వెన్నుపోట్లు, గాయాలు, కష్టాలు ఇవే ఉంటాయి. ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే అది రైటా రాంగా అని ఆలోచించడానికి కత్తి మీద సాములా ఉంటుంది. ఇందులో రైట్ డెసిషన్ ఎవరు తీసుకున్నారు, రాంగ్ డెసిషన్ ఎవరు తీసుకున్నారు అనేదే ఈ సినిమా యొక్క మెయిన్ ప్లాట్. దీన్ని ఇందులో 100% బాగా చూపించారు మణిరత్నం గారు. ఓల్డ్ ఢిల్లీలో ఓసారి ఒక అటాక్ జరుగుతుంది. ఈ గ్యాంగ్ అటాక్ లో అమరన్ అనే ఒక చిన్న పిల్లాన్ని రెస్క్యూ చేస్తారు మన కమల్ హాసన్. సో ఈ శక్తిరాజ్ కి తండ్రి చనిపోయిన అమరన్ కి ఒక తెలియని బంధం ఏర్పడుతుంది. రాను రాను తన కొడుకులా చూసుకుంటాడు కమల్ హాసన్. ఆ క్యారెక్టర్ శంభు చేశారు. శంభు కమల్ హాసన్ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. ఒక రోజు ఒక మనిషి నాటిన ఒక చిన్న పాయిజన్ వల్ల ఆ పిల్లాడి బ్రెయిన్ మొత్తం పాయిజన్ అయిపోతుంది. ఆ పెంచిన మనిషినే కాటేసే పాములా తయారవుతాడు ఆ అబ్బాయి. 1987 లో మణిరత్నం గారు, కమల్ హాసన్ గారు కలిపి నాయగన్ అనే ఒక సినిమా చేశారు. అది ఒక అద్భుతమైన హిట్ అప్పట్లో. సో దాన్ని మించి ఉందా అంటే లేదని చెప్పాలి. యాక్చువల్లీ సినిమా మొత్తం స్లో నెరేషన్ ఉంటుంది. మణిరత్నం గారు మేకింగ్ స్టైల్ బేసిక్ గా స్లో అయినప్పటికీ ఇది ఇంకా స్లోగా, డెడ్ స్లోగా నడుస్తూ ఉంటుంది. ఎంచుకున్న ప్లాట్ చాలా బాగుంటుంది, సినిమా కథ బాగుంది, ఐడియా బాగుంది. కానీ ఆ తీసిన విధానం స్లోగా ఉండడం వల్ల నార్మల్ ఆడియన్స్ కి కొంచెం నెరేషన్ స్లోగా ఉంది అనిపిస్తుంది. కానీ ఎమోషన్ మాత్రం చాలా హైలైట్ ఉంది సినిమాలో. అండ్ లాస్ట్ 20 minutes ఆఫ్ ద సినిమా అసలు అద్భుతం. అంటే అంతవరకు జరిగిన సినిమా అంతా ఒక ఎత్తు అయితే అనుచుకొని వెయిట్ చేస్తూ ఒక పంచ్ కొడతాడు. దట్ ఈస్ జస్ట్ వండర్ఫుల్. సో అంతవరకు నేను అలా ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంది లాస్ట్ లో. సో ఐ లైక్ ఇట్. కానీ ఓవరాల్ గా సినిమా మాత్రం స్లో పేస్ లో 3 గంటల సేపు ఉండడం వల్ల ఆ స్లో సెట్టింగ్ కాస్త ఫాస్ట్ అయ్యి ఉంటే, ఫాస్ట్ పేస్ లో ఉంటే అద్భుతంగా ఉంటుంది అనిపించేది. సో నెక్స్ట్ కమింగ్ టు ఆర్టిస్ట్, మనం చెప్పక్కర్లేదు అక్కడ ఉన్నది ఒడగ నాయగన్ కమల్ హాసన్ గారు. ఆయన యాక్టింగ్ ని జడ్జ్ చేసే సీన్ ఎవరికి లేదు. సో ఇచ్చి పడేశాడు. ఆయన 2-3 వేరియేషన్లు ఉన్నాయి. ఒక దగ్గర అయితే ఆయన 30 years 25 years లుక్ ఉంది. సో అది బ్లాక్ అండ్ వైట్ లో షూట్ చేశారు. చాలా న్యాచురల్ గా వచ్చింది. కొన్ని సినిమాల్లో అది ట్రై చేశారు వేరే హీరోలు కూడా, చాలా ఎబ్బెట్ గా ఉంది. బట్ ఈ సినిమాలో మాత్రం కమల్ హాసన్ గారిని, వింటేజ్ కమల్ హాసన్ గారిని చూసిన ఫీలింగ్ వచ్చింది. నాయగన్లో కమల్ హాసన్ గారు ఎలా అయితే ఉంటారో యాజ్ ఇట్ ఈస్ ఇందులో అలా ఉంది. అండ్ ఒక దగ్గర మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకొక లుక్ ఉంటుంది. దట్ లుక్ ఈజ్ లుకింగ్ వియర్డ్, బట్ యా ఆ క్యారెక్టర్ కి, ఆ ఏజ్ కి, ఆయన ఉన్న స్టేజ్ కి దట్ ఈస్ ద రైట్ థింగ్. నాకు మొరాలిటీ విషయంలో 2-3 క్వశ్చన్స్ వచ్చాయి. ఇది ఇలా జరగడం రైటా అని. కానీ తర్వాత అనిపించింది రైట్, ఇలాగే జరగాలి. గ్యాంగ్ వార్స్ చూస్ చేసుకున్న వాడికి ఇంతకన్నా బెటర్ లైఫ్ ఇంకేమొస్తుందిలే, ఇక్కడ జరగడం రైటే. శంభు గారు ఇందులో ఎనర్జెటిక్ గా కనిపించారు, స్టైలిష్ గా కనిపించారు, కామ్ గా కనిపించారు, చాలా సెటిల్డ్ గా కనిపించారు. యాంటాగనిస్ట్ అనేసరికి మన రెగ్యులర్ సినిమాల్లో యాంటాగనిస్ట్ ఎలా ఉంటారంటే తనకి కావాల్సింది దక్కడం కోసం వేరే వాడిని వేసేయాలి, అర్జెంట్ గా చంపేయాలనే ఫీల్ లో ఉంటారు. అలా కాదు. ఇందులో గ్రీఫ్, గిల్ట్ అనేవి శంభు ఫేస్ లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అతను పాపం ఆ పని చెయ్యలేడు, కానీ చెయ్యాల్సి వస్తుంది. పరిస్థితులు అట్లా చేస్తాయి. ఆపుకుంటాడు కానీ ఆపుకోలేడు. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దాన్ని చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు శంభు గారు. త్రిష గారు షీ ప్లేడ్ హర్ రోల్ వెరీ డీసెంట్లీ. నాకు ఎందుకో త్రిష గారు అంత అవసరం లేదేమో అనిపించింది ఆ క్యారెక్టర్ కి. బేసిక్ గా ఆ క్యారెక్టర్ కి అంత స్కోప్ లేదు ఉన్న దాంట్లో. బట్ షీ పెర్ఫార్మ్డ్ ఇన్ హర్ ఓన్ వే. అండ్ నాజర్ గారు గానీ, మలయాళం యాక్టర్ అయినా జోజో జాన్సన్ అనుకుంటున్నాను, కింద నేస్తాడు మై ఎడిటర్ కరెక్ట్ గా, ఆయన క్యారెక్టర్ గానీ, ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా ప్రాణం పెట్టేశాయి. అందరూ కూడా వరల్డ్ లోకి వచ్చారు, మణిరత్నం వరల్డ్ లో కరెక్ట్ గా సెట్ అయ్యారు. ఇమిడియట్ ఐ లైక్ ఇట్. అంటే మంచు కరిగే సీక్వెన్స్ ఉంటుంది, అదొక్కటి కొంచెం అన్యాచురల్ గా అనిపించింది. అదొక్కటి నాకు ప్రాబ్లమాటిక్ గా అనిపించింది. అది తప్పితే సినిమాటోగ్రఫీ మిగిలిన ప్రతి దగ్గర అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ డార్క్ గా, ఇంటెన్స్ గా, థీమాటిక్ గా ఉండేటట్టు చిత్రీకరించారు. సో దిస్ గివ్స్ మనల్ని లార్జర్ దెన్ లైఫ్ లోకి తోసి పారేసే సీక్వెన్స్ లా ఉంటుంది అనమాట. ఎక్కడ చూసినా చాలా రియలిస్టిక్ గా అనిపిస్తూ ఉంటుంది సినిమాటోగ్రఫీ. ఐమాక్స్ అండ్ ఈపిక్ అనే ఫార్మాట్స్ లో కూడా షూట్ చేశారు. ఈ ఫార్మాట్స్ ఏంటి అంటే ఐమాక్స్, ఇమేజ్ మాక్సిమం. సో ఇమేజ్ మాక్సిమం టెక్నిక్ అనేది వరల్డ్ సినిమాలో చాలా వరకు ఇప్పటివరకు ఎక్స్ప్లోర్ చేశారు. అవెంజర్స్ కావచ్చు, స్టార్ వార్స్ కావచ్చు, వీటన్నిటిలో ఎక్స్ప్లోర్ చేశారు. అండ్ రీసెంట్ గా ఈపిక్ అని చెప్పి మన
ఇండియన్ సినిమా స్క్రీన్స్ కోసం అని చెప్పి ఈ టెక్నిక్ ని కనిపెట్టారు మన క్యూబ్ వాళ్ళు. అదే మన సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు క్యూబ్ అని చెప్పి ఒకటి వస్తుంది సింగిల్ స్క్రీన్స్ లో. ఇది ఇండియన్ ఐమాక్స్ అని చెప్పొచ్చు. దీంట్లో పెద్దగా టెక్నికల్లీ చెప్పడానికి ఏం లేదు. సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇమేజ్ ఏంటంటే చాలా బ్రైటర్ గా షార్పర్ క్వాలిటీ ఉంటుంది అండ్ లార్జర్ వేలో ఉంటుంది. యూట్యూబ్ లో చిన్న చిన్న వీడియోస్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. నార్మల్ వెర్టికల్ కి హారిజాంటల్ కి ఈ ఐమాక్స్ వీడియోకి ఆ ఆస్పెక్ట్ రేషియో పెరుగుతూ ఉంటుంది అనమాట. దానివల్ల మనం నిజంగానే అక్కడ ఉన్నాం అనే ఫీల్ ఇస్తుంది. సో వీలుంటే ఐమాక్స్ స్క్రీన్స్ లో కానీ ఈపిక్ స్క్రీన్స్ లో కానీ సినిమా చూడండి, ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం. కమింగ్ టు యాక్షన్ పార్ట్, ఫైట్స్ నాకు బాగానే అనిపించాయి. అంటే ఫస్ట్ నుంచి స్లోగా అలా పెంచుకుంటూ వచ్చారు మోతాదు. యాక్షన్ పార్ట్ చాలా నీట్ గా ఉంది, కంపోజ్డ్ గా ఉంది. ఓకే అనుకుంటున్నాను. క్లైమాక్స్ లో షింబు గారికి కమల్ హాసన్ గారికి ఫేస్ ఆఫ్ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. దట్ వాజ్ అమేజింగ్ అండ్ మెస్మరైజ్డ్. అసలు ఇది ఇక్కడ జరుగుతుందా అనిపించేటట్టు చేశారు. చేతిలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ని పర్ఫెక్ట్ గా వాడుకున్నారు. ఆల్మోస్ట్ చంపేస్తాడేమో అనుకున్న దగ్గర ఆడు చంపడు ఖచ్చితంగా, ఎందుకంటే వాడికి వాడంటే ప్రేమ అనే విధంగా చూపించేటట్టు చేశారు. దట్ ఈస్ బ్యూటిఫుల్. అంటే కంపోజిషన్ లోనే డైరెక్షన్ ఉంది. ఐ లైక్ ఇట్. నెక్స్ట్ కమింగ్ టు మ్యూజిక్, ఏఆర్ రెహమాన్ గారు. ఏమో సార్, నాకు సినిమాలో సాంగ్స్ అయితే ఎక్కలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆయన రేంజ్ లో లేదు. ఓకే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్యాన్ బి బెటర్ అని నా ఫీలింగ్. ఎక్కడ అంటే ఏదైనా ఒక సినిమా చూసినప్పుడు మనం ఇంటికి వస్తున్న దారిలో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనకి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది కదా. ఇందులో అలాంటిదేం అనిపించట్లేదు నాకు. ఒక విశ్వనాయక అనే ఒక చివర్లో వేసిన ఒక థీమ్ బిట్ తప్ప మిగతాది ఏది కూడా అంత ఇంట్రెస్టింగ్ గా ఎక్కలేదు. మొత్తానికి ఈ థగ్ లైఫ్ అనేది ఒక వర్త్ వాచింగ్ మూవీ. పవర్ఫుల్ ఉంది, యాక్షన్ ఉంది, డ్రామా ఉంది, ఎమోషన్ ఉంది. చాలా గట్టి ఎమోషన్స్ ఉన్నాయి బేసిక్ గా. సో హార్ట్ మెల్టింగ్ ఎమోషన్స్ గానీ మీరు ఇష్టపడితే ఖచ్చితంగా చూడాలి. అండ్ లార్జర్ దెన్ లైఫ్ స్టోరీస్, లైఫ్ చేంజింగ్ మూమెంట్స్, వీటి గురించి అవగాహన మీకు ఉంటే ఈ సినిమా చూడండి. వర్త్ వాచింగ్ ఇట్ ఇన్ థియేటర్స్ వన్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ భరద్వాజ్.